కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ డిసైడ్ అయింది. 2018 రిజర్వేషన్ల చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరిస్తామని చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ డిసైడ్ చేసింది. 2018 రిజర్వేషన్ల చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరిస్తామని చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున ఆబాదీ ఉత్తున ఇస్సేదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి
ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇవాళ కేబినెట్. ఇవాళ ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం, కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికల బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే మేడం. సార్, ఏంటి మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బీసీ రిజర్వేషన్లకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్స్ తోనే వెళ్తాం లోకల్ ఎలక్షన్స్ అని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధితో ఉన్నట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కులగణన చేసిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మేము కలిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేబినెట్ మొత్తంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసైనా సరే 42% రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు కేబినెట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇలా ప్రధానంగా కోర్టు తీర్పులు అడ్డంకిగా మారబోవని మేము అనుకుంటున్నాం స్పష్టంగా. ఎందుకంటే కులగణన జరిగింది. కులగణనలో బీసీ కులాల జనాభా 56.7% అనేది ఈ కులగణనలో బీసీల జనాభా తేలిపోయింది. కాబట్టి 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% ఇస్తున్నారు. కాబట్టి కనీసం 56కి 56 కూడా ఇస్తలేదు ప్రభుత్వం. కాబట్టి 42% కైనా కూడా ఇవాళ సమాజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా సోదర ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా దామాష ప్రకారం ఉన్నప్పటికీ బీసీలకు 42% అయినా ఇవాళ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే వాస్తవంగా కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇక్కడ బీజేపీ నేతలు వాళ్ళు బీసీ బిల్లుకు వాళ్ళు మద్దతు తెలిపారు. బీసీ బిల్లు మద్దతు తెలిపిన తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ బిల్లు ఏకగ్రీవ తీర్మానం గవర్నర్ గారికి పోయింది. ఏప్రిల్ 11వ తేదీన గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపారు. అంటే రేపటి జూలై 11 నాటికి 3 నెలలు ఇది సంపూర్ణంగా 3 నెలలైనా కూడా ఆ బీసీ బిల్లు ఢిల్లీనే మూలుగుతున్న తప్ప దానికి మోక్షం లేదు. గల్లీలో మాత్రం మేము బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలు చెప్పారు. కానీ ఢిల్లీలో మాత్రం ఇలా ముస్లిం రిజర్వేషన్లను కుంటి సాకులు చూపుతూ రిజర్వేషన్లకు ఇంతవరకు మొఖాలు అడ్డుతూ ఇలా అడుగడుగున బీసీ వ్యతిరేక చర్య చేస్తున్నారు. మొన్న బీసీ అధ్యక్షుని పెడతామని చెప్పి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీ పార్టీ అధ్యక్షుని పెడతామని చెప్పారు.
ముఖ్యమంత్రిని చేయకపోగా అగ్రకులానికి సంబంధించిన వారిని ప్రతిపక్ష నేతగా పెట్టారు. అదేవిధంగా మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళని పెడతా అని చెప్పి మళ్ళీ అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి రిజర్వేషన్లు పెంచుదామని ఒక లక్ష్యంతో ముందుకు పోతుంటే పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి 9th షెడ్యూల్ పెట్టి ఈ పాటికి ఇవాళ ఆమోద ముద్ర వేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, అంటే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, బీసీల కోసం ఇప్పటికీ 18 నెలలు స్థానిక సంస్థలతో ఎన్నికలు ఆగిపోయి 18 నెలలుగా దాదాపు 6,000 కోట్ల కేంద్ర బడ్జెట్ నిధులు ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంక్షేమానికి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినాయి. 6,000 కోట్లు ఆగిపోయినప్పటికీ కూడా 18 నెలలుగా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రిజర్వేషన్లు మేము కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు హామీ ఇచ్చినాం. హామీకి కట్టుబడి మేము రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే పోవాలని చెప్పి ఈ పద్ధతిలో గవర్నమెంట్ బీసీల వినతిని పరిగణలోకి తీసుకొని ఈ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని చేస్తుంది. కాబట్టి నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసిందంటే బీసీలను బలి పశువులుగా వాడుకోవద్దు. అన్ని పార్టీలు బీసీల ఓట్లు వేయించుకున్నాయి, బీసీలతోటి రాజకీయ ఊడిగం చేసుకుంటున్నారు. బీసీలు లేకపోతే ఆ రాజకీయ పార్టీ రైట్ సార్, దీని మీద కూడా క్రెడిట్ గేమ్ స్టార్ట్ అయ్యాయి. ఎనీవేస్ జాజుల్ శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్లు కోర్టులో కూడా దీనికి ఎలాంటి అడ్డంకి కలగకూడదని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ.